మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కష్టపడ్డ, పాలమ్మిన, పూలమ్మిన అంటూ మల్లన్న యువతకు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇలా మల్లారెడ్డి ఏ ఈవెంట్లో పాల్గొన్నా అక్కడుండే సందడే వేరు. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అదే విషయాన్ని మల్లారెడ్డి పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మల్లన్న మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అసెంబ్లీ ఎన్నికలో అలసిపోయిన మల్లారెడ్డి రిలాక్స్ కోసం గోవా వెళ్లారు. అసలే ఎల్లప్పుడూ జాలీగా ఉండే మల్లన్న గోవాలో ఊరికేనే ఉంటాడా? గోవా అందాలను ఆస్వాదిస్తున్నాడు. గోవా బీచ్ లో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. 70 ఏళ్లు పైబడిన నిత్య యువకుడిలా బోటును నడుపుతూ యూత్ కి సవాల్ విసురుతున్నారు. సముద్రంలో బోటింగ్, స్కూబా డైవింగ్, పారా సైకిల్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లన్న ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో విపక్షంలో ఉండిపోయారు. దీంతో ఫ్యామిలీతో కలిసి గోవా టూర్ వెళ్లారు మల్లారెడ్డి. మొన్న జరిగిన ఎన్నికలో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి రాష్ట్రంలో తమ పార్టీ అధికారం కోల్పోవడంతో బాధను మర్చిపోయేందుకు గోవా వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. గోవా బీచ్ లో మల్లారెడ్డి ఎంజాయ్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మల్లారెడ్డి జోష్ను చూసిన కొంతమంది వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మల్లారెడ్డితో మామూలుగా ఉండదంటూ కొందరు, మరికొందరైతే మల్లన్న మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత వయసులోనూ యువకుడిలా ఉత్సాహంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.